ఈరోజు లార్విన్ సీడ్స్ వారి రుద్ర మిరప క్షేత్ర ప్రదర్శనకు విచ్చేసిన రైతు సోదరులకు అందరికీ లార్విన్ సీడ్స్ కంపెనీ తరపున స్వాగతం సుస్వాగతం. ఈరోజు అంటే ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులు అంటే ఈ సంవత్సరం చాలా వరకు చేలు అనేవి వైరస్ నల్లికి చాలా వరకు చనిపోయినాయి. కానీ ఈ టైంలో అంటే ఇప్పుడంతా ఈరోజు ఫిబ్రవరి 25వ తేదీ, ఫిబ్రవరి 25వ తేదీలో కూడా చేను అనేది ఎట్లా ఉన్నా చూసినారా, మొత్తం అంతా ఫ్లవరింగ్ తోటి కాయ సైజు కూడా మిగతా రెగ్యులర్ సన్న వెరైటీలతో రెగ్యులర్ సన్నాలతో పోల్చుకుంటే ఇది కొంచెం కాయ కూడా జంప్ ఉన్నది. కాయ 11 నుంచి 12 సెంటీమీటర్ల పొడుగు ఉంది కాయ. ఇది పూత కూడా బాగున్నది. ఒకసారి మనము రైతు మాటల్లో కూడా ఈ లార్విన్ సీడ్స్ రుద్ర వెరైటీ ఎలా ఉన్నది ఏందన్నది రైతు మాటల్లో తెలుసుకుందాం. ఎందుకంటే మేము కంపెనీ వాళ్ళని చెప్తాం మా వెరైటీ బాగుందని, కానీ మీరందరూ ఇప్పుడు ఏదైతే పెదగూడూరు మండలం మీ సరౌండింగ్ విలేజెస్ వాళ్ళు ఎవరైతే వచ్చారో అందరూ చూసారో, అందరూ బాగుందంటున్నారు. రైతు కూడా ఈ విత్తనాన్ని ఎప్పటి నుంచి వాడుతున్నారు, మా లార్విన్ సీడ్స్ విత్తనాలని గత 5 సంవత్సరాల నుంచి వాడుతున్నారని చెప్పారు. సో ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. సార్ మీ పేరు? ప్రశాంత్. ప్రశాంత్, విలేజ్ పేరండి మీ ఊరు? నా పేరు ప్రశాంత్. మాది విలేజ్ కొల్లాపురం, గ్రామం కొల్లాపురం, మండలం గూడూరు, జిల్లా మహబూబాద్. ఇది లార్విన్ అనే సీడ్ రుద్ర గత 5 సంవత్సరాల నుండి వేస్తున్నాం. బాగుంది దిగుబడి. ఇది వెనకకేసిన పూత కాత బాగుందండి. ఇంకోటి ఏంటంటే మీరు ఇంతకుముందు చెప్పారు అంటే వర్షాలు ఎక్కువ పడి ఊట బాగా వచ్చింది అన్నారు. అది వెనక సైడ్ తోట కిందిది వర్షాలకు ఊట పట్టింది. ఊట పట్టినా సరే ఇది ఊట పట్టినా సరే బాగుంది. అంటే మనకి ఈ సంవత్సరం రెయిన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఆ వాతావరణం కింద నల్లి కూడా చాలా వరకు తట్టుకుందండి. నల్లికి ఇది బొబ్బ కూడా ఎక్కువ రాలే, మామూలుగా ఉంది. కాత బాగుంది. కాయ పొడుగు సైజు ఉందండి. ఇది అంటే మిగతా సన్న రకాలతో పోల్చుకుంటే కాయ కూడా కొంచెం పొడుగుంది. పొడుగుందండి. మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఇది వెరైటీ? ఇదేంటంటే గింజలు కూడా ఈ సైజు రావడం వలన మీకు ఒక్కొక్క దాంట్లో 100 గింజలు ఉంటుంది, 90 నుంచి 100 గింజలు ఉంటుంది. దానితో ఏమవుతుంది అంటే తూకాలు కూడా బాగా వస్తుంది, తూకం బాగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ రోజు మార్కెట్ రేటు 18,000 19,000 ఉన్నది. ఇది ఏంటంటే మనకి ప్రీమియం రేట్ పలుకుతుంది. అంటే మనకి 18,000 అంటే 15,000 16,000 ఇస్తారు. అలా కాకుండా మనకి జెండా పాటుకు వస్తుంది వెరైటీ. ఎందుకంటే మీకు కాయ క్వాలిటీ చూస్తే తెలుస్తుంది వెరైటీ ఎలా ఉంది ఏంటి అనేది. అంటే ఈ టైంలో కూడా ఈ ఫిబ్రవరిలో చూసారా, ఇప్పుడు కాయ కింద నుంచి పై వరకు ఒకటే సైజు ఉంది, మళ్ళీ ఫ్లవరింగ్ ఉన్నది. అంత ఎట్లా ఉంది, మల్లెపూతలాగా చిక్కటి ఫ్లవరింగ్ ఉన్నది. ఫ్లవరింగ్ ఉన్నది. నల్లి ఉన్నా సరే నల్లిని తట్టుకొని మంచిగా కాయలు వస్తున్నాయి. సో మీరు కూడా ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ప్రతిదీ కింద నుంచి పై వరకు ఒకటే సైజు ఉందండి. మీరేంటంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విత్తనం లార్విన్ సీడ్స్ రుద్ర విత్తనం వేసుకోండి. రైతులు కూడా మంచి లాభాలు పొందండి. అంటే ఇట్లా రేట్లు లేకపోయినా సరే మీకు మిగతా వెరైటీతో పోల్చుకుంటే రేట్ ఎక్కువ పడుతుంది. పెట్టుబడి తక్కువ పడుతుంది. ఏమండి? పెట్టుబడి తక్కువ ఉంటుంది, ఓకే, దిగుబడి బాగుంటుంది. ఇంకా మీకు ఏమైనా రైతులు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. మీరు వేసినప్పుడు ఏమైందంటే అడుగు మందు కూడా తక్కువ పడుతుంది దీనికి. ఆయన అడుగు మందు కూడా ఏం వేయలేదు. దుక్కులో FOM అంటే ఎరువు వేసుకున్నారు. ఎరువు వేసుకొని దుక్కులో సింగిల్ SSP వేసినారా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ DAP వేసినారు అంతే. అడుగు మందు కూడా ఏం వేయలేదు. మళ్ళీ పురుగు మందు కూడా చాలా తక్కువ, తెగుళ్ళు కూడా చాలా తక్కువ. అర్థమైందా? సో కాబట్టి మనం ఏంటంటే మెయిన్ ఈ తెగుళ్ళని వైరస్ని తట్టుకునే వెరైటీలు వేసుకోవాలా. అర్థమైందండి? మామూలు రెగ్యులర్ వెరైటీలు వేసాకంటే మనకి అది కూడా కొంత మిగిలే. ఎందుకంటే రైతుకి పెట్టుబడి అనేది చాలా వరకు తక్కువ అవుతుంది. కాబట్టి మీరు తెగులను తట్టుకునే ఈ లార్విన్ సీడ్స్ వారి రుద్ర వెరైటీ వేసుకోవాలని కంపెనీ తరఫున మీ అందరికి కూడా చెప్తున్నాం. అది కూడా మీ అందరికి తీసుకొచ్చి చూపించడానికి కూడా కారణం అదే. ఇప్పుడు సికింద్రాబాద్ తండా, బొద్దుగుండ తండా, ఈ గూడూరు సోముల తండా, ఈ గూడూరు మండలం రైతులందరూ వచ్చినారు. ఇప్పుడు కంపెనీ తరఫున రైతుకు కూడా చిరు సన్మానం చేస్తాము. ఎందుకంటే ఈ రైతు మన రుద్ర వెరైటీని మిగతా రైతులందరూ కూడా చూపించారు కాబట్టి, అంటే వాళ్ళు పండించి ఈ వెరైటీ ఎట్లా ఉంది మీరు కూడా భయపడతారు కొత్త వెరైటీ వేయాలంటే. సో మీ అందరికీ ఆయన అనుభవాలను చూపించాడు, మా విత్తనాన్ని చూపించాడు. కాబట్టి కంపెనీ తరఫున మేము ఒక చిరు సత్కారం ఇద్దరు వేసేద్దాం. ఇద్దరు కూడా మీ అమ్మనే ఎక్కువ చేసింది నీకంటే. క్లాస్ కట్టండి. ఇలా పెట్టుకోండి.